Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ ఆ సినిమా పేరు అనౌన్స్ చేయి అది సినిమా వస్తుంది అని తెలిసినప్పుడు ఆ టైటిల్ చిరంజీవి గారిది అనుకున్నారు చాలామంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే చిరంజీవి. ఇంట్లో రామయ్య వీధిలో రామయ్య అండి చిరంజీవి గారు. నేను ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. నన్ను ఎందుకు చంపుతా? నేను అది అలా 5 పాటలు పాడా, 40 సీన్లు. ఫస్ట్ సినిమా జీవితంలో అయితే ఒకటి నేను ఐ వాజ్ అన్ యాక్టర్ ఆన్ స్టేజ్. ఐ వాజ్ ద బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇంకోటి వచ్చింది. నేను ఆ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు చాలా బాగా చదివి ఉండకపోతే రాఘవ గారు కూడా ఇన్స్పైర్ అయి ఉండడు, కోడి రామకృష్ణ ఇన్స్పైర్ అయి ఉండడు. నేను నటించగలన్న విషయం నా వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. పాయింట్ అది కాదు. ఐ నెవర్ ట్రైడ్. ఐ నెవర్ వాంటెడ్ టు డూ ఇట్. నో బడీ ట్రైడ్. వీడికి 40 సీన్లు ఉన్న వేషం ఇచ్చి ఇంట్లో రామ వీధిలో కృష్ణ అయిన టైటిల్ రోల్ ఎవడు చేయిస్తాడు నా చేత? అసలు మళ్ళీ అడిగినప్పుడు మీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటండి అప్పుడు? అన్నారా? నేను చేయడం వ్యాపారం ఏమై మీకు పిచ్చెత్తిందా మీకు అన్నాను నేను. నన్ను మాధవిని చిరంజీవిని నిలబెట్టి స్టిల్స్ తీశారు ఆఫీస్లో. చిరంజీవి నేను రోళ్ళకర పట్టుకుని డైలాగ్ చెప్పేవాడిని. అంత చక్కటి మిత్రుడు, చాలా గొప్ప కృషి చేసే మనిషి, హార్డ్ వర్కింగ్ మ్యాన్. అన్ అకాంప్లిష్డ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ వే యూనో ఆ రోజుల్లో. అండ్ దెన్ ఐ కేమ్ ఇన్ టు దిస్. ఏ రోజు నేను గొప్పగా ఫీల్ అయ్యేవాడిని కాదు. తెలీదు ఏం చేస్తామో. ఈ సినిమాని చూస్తారా? చూస్తే ఎలా చూస్తారు? ఎంజాయ్ చేస్తారా? చేస్తే ఎంత ఎంజాయ్ చేస్తారు? 515 రోజులు పోయింది మా 515 రోజులు. అయ్యో, ఐ వాజ్ ఏ స్టార్ బై ఇంటర్వెల్. ఐ వాజ్ ఏ స్టార్ బై ఇంటర్వెల్. కడపలో ఇంటర్వెల్ బయటకు వస్తే నా చుట్టూ 15 మంది ఉన్నారు. ఐ నెవర్ న్యూ ది వల్గారిటీ ఆఫ్ పాపులారిటీ ఇన్ దోస్ డేస్. పాపులారిటీ ఆఫ్ వల్గారిటీ, వల్గారిటీ ఆఫ్ పాపులారిటీ. గురుగారు నమస్కారం. ఇది లేదు, నాకు తెలీదు. పెద్దవారు నమస్కారం మార్చారు, ఏంటి రాస్తున్నారు ఇప్పుడు, అంతవరకే నాకు తెలుసు. అయితే అందరూ మెచ్చుకున్న మీ పాత్రని, మీ సినిమాని మీ అమ్మగారు మాత్రం అమ్మగారు, మా ఆవిడ 42 ఏళ్ళు అంటే నాకు చూడండి, నాకు 23 ఏళ్ళు పెళ్ళయింది. 19 ఏళ్ళు నాతో కాపురం చేసింది ఆవిడ. పరాయి అమ్మాయిని అందరినీ పాడు చేసి నానా గొడవ చేస్తూ దరిద్రంగా ఉండి చెప్పు దెబ్బలు తిని అందరూ ఆడవాళ్ళు కొట్టేది అబ్బాయి అని మా ఆవిడ కూడా. మా అమ్మగారికి అసలు నచ్చలేదు. ఏమిటో అందరూ నేను తిడుతున్నారు, నువ్వు ఆ పాత్ర వేయాల్సింది. ఎవరి పాత్ర? చిరంజీవి పాత్ర. చిరంజీవితో చెప్పాను నేను, నీ పాత్ర నేను వేయాలంటుంది మా అమ్మాయిని. గుడ్ ఓల్డ్ డేస్. ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ లాంగ్. చాలా దూరం వచ్చేసాం. సరే, ఎప్పుడైనా కోడి రామకృష్ణ గారు కలిసినప్పుడు చెప్తుంటారా నీ వల్లే ఇలా జరిగిందని? నేను చాలా పిక్చర్లు చేశాను. అదే ఆ తర్వాత ఇప్పుడు ఎప్పుడన్నా కలిసినప్పుడు సంతోషిస్తాడు అతను. గురుగారు ఈ మధ్య 25 ఇయర్స్ అయిపోయిన తర్వాత నాకు మెసేజ్ ఇచ్చాడు, మీ వల్ల నేను దర్శకుడిని అయ్యాను, మనం చాలా గొప్ప పిక్చర్లు చేసాం ఆ రోజుల్లో. ఇంట్లో రామయ్య, తరంగిణి, ఏం పిక్చర్లు అవన్నీ. ఆలయ శిఖరం అద్భుతమైన వేషాలు. సార్, రాను మీరు ఎప్పటి నుంచి యాక్చువల్గా సినిమాలు ఎక్కువ చేయటం మానేశారు, అంటే తగ్గించారు? ఏ సంవత్సరం నుంచి తగ్గించారు? చాలా గడుసుగా చెప్పడం, తగ్గిపోయాయని చెప్తే బాగుంటుంది. తగ్గిపోయాయా? నేను తగ్గించడం ఏమి కాదు. మా అబ్బాయి పోయిన తర్వాత ఇల్యూషన్ని క్రియేట్ చేసే పాత్రీకరణలోకి వెళ్ళే గొల్లపూడి మారుతీరావు చూడగానే ఒక కొడుకును పోగొట్టుకున్న తండ్రిగా ఆడియన్స్కి ఎప్పుడైతే గుర్తొచ్చిందో, హీ లాస్ట్ దట్ ఇల్యూజివ్ ఇమేజ్. నీకు అర్థమవుతుంది ఈ పాయింట్ కదా? ఇప్పుడు తగ్గి అరే పాప గురువుగారు అబ్బాయి పోయింది, క్యారెక్టర్ లేదు ఇంకా. అదేంటి? చక్రపాణి గారు అల్లు సీతారామరాజు సినిమా చూసేట కృష్ణ గారిని చూసి, ఎన్ని సినిమాలు చేస్తున్నా అని అడిగేటాను. కృష్ణ గారే చెప్పారు, 12 సినిమాలు, ఇవన్నీ ఫాలోఅప్ అవుతాయి నువ్వు ఇంకా అన్నట్ట. అదేంటి అనుకున్నట్టు ఈయన, 12 సినిమాలు ఫ్లాప్ అవుతాయని ఇది అన్నట్ట. ఎవరు? చక్రపాణి గారు. ఈ సినిమా ఎంత బాగుందంటే, ఈ సినిమా ఇమేజ్ని మర్చిపోయేదాకా నీ సినిమాలు ఇంకేమి చూడరయ్యా అన్నట్టు. ఓకే, అంటే ఇట్ ఈజ్ ఓవర్ పవరింగ్లీ స్ట్రైకింగ్.
So when the tragedy of an artist dominates even the image he creates on a screen, he has lost his existence on the screen. ఇప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినా నీకు? కొంచెం అర్థమైంది కానీ పూర్తిగా అర్థం కాలేదు. అంటే కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వేషాలు చేశాను. ఆ వేషాలు చెల్లే కొంతవరకు. అంటే అలా కాదండి, నేను అనేది ఆ గ్యాప్ మీరు తీసుకున్నారా లేకపోతే రాలేదు, నాకు పిక్చర్లు రాలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నాకు కూడా అంటే మీరు డిస్టర్బ్డ్గా ఉన్నారు కదా ఆ టైంలో, ట్రామాటిక్ డిస్టర్బెన్స్ ఉన్నది, ఇప్పుడు ఉంటుంది. కానీ తర్వాత తగ్గే, మళ్ళీ తర్వాత ఏవో స్లోగా వచ్చి కొన్ని చేసాం. చేస్తున్నాను ఏమైనా. ఇప్పుడు గత 10 ఏళ్లుగా మీరు బాగా ఇష్టపడ్డ పాత్రలు ఏంటంటే మీరు నటించిన సినిమాలు? కృష్ణ చేసిన కంచెలో మంచి వేషం. మన కె రాఘవేంద్రరావు కొడుకు చేశాడు ప్రకాష్, సైజ్ జీరో, మంచి వేషం. ఇలాగేమో సరదాయిన వేషాలు. పాయింట్ ఏంటంటే మనం అనుకోవడానికి ఇవాళ క్యారెక్టరైజేషన్ చేసే ఎల్డర్లీ క్యారెక్టర్స్ ఇవాళ కథల్లో ఉండడం లేదు. అంటే కుటుంబ కథా చిత్రాలు లేవు. అందువల్ల ఇప్పుడు చూడు, ఆయన శరతమానం భవతిలో అద్భుతంగా చేశాడు. నేను ప్రకాష్ రాజ్ గారు అలాంటి వేషం ఎప్పుడు చూసాం మేము? ఇంట్లో రామ వీధుల కృష్ణ, సంసారం చదరంగం, 12 కాపురానికి 12 సూత్రాలు, మనిషికి చరిత్ర, అవన్నీ నిజంగా ఆ పాత్రికేయులు అలా చేసి ఉండకపోతే ఆ సినిమాలు వాళ్ళ జ్ఞాపకం ఎందుకు చేసుకుంటాం? లేవు వాళ్ళు వచ్చేసరికి. అయితే క్యారెక్టర్ మారుతోంది, కథ మారుతోంది, కాలం మారుతోంది, ది టైప్ ఆఫ్ ఫిల్మ్స్ మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. మీ అమ్మగారిని ఇలా తయారై ఉండదు, మీ అమ్మమ్మ గారు అసలు మీ అమ్మలాగా కూడా తయారై ఉండదు. సో స్వభావం మారుతుంది, కాలం కూడా మారుతుంది, కాలానుగుణంగా అన్నీ మారుతాయి. మిగతా యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న పాత్రల్లో మీకు బాగా మనసుకు దగ్గరగా ఉన్న అంటే మీకు బాగా ఇష్టపడ్డ పాత్ర మీరు కంచె అని చెప్తున్నారు, కంచె అండ్ సైజ్ జీరో. కానీ ఆ పాత్రలు కూడా మొత్తం సినిమాలో యు ఆర్ దేర్, అంతే, స్మాల్ రోల్. కరెక్ట్, యు ఆర్ 100%. అంతకంటే రోల్స్ ఏమి ఉండడంలే. ఏం చేస్తాం, చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు సినిమాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి జనరల్గా? మారుతిరావు గారు చూసేది చాలా తక్కువ, నేను చూసేది చాలా తక్కువగా నేను చూసేది జీరో. అవునా? నేను చాలా, నువ్వు నమ్మితే చెప్తాను, నేను యాక్ట్ చేసిన పిక్చర్స్లో సగం పైన నేను చూడలేదు నా సినిమాలు. ఆ రోజుల్లో బాగా బిజీగా ఉండేవాడిని. నిజంగా ఇప్పుడు కొత్త సినిమా ఇదేదో మీరు వస్తుందంటే ఏమొస్తుందయ్యా, మీరు దీనిలో డాక్టర్ సార్, మీ పక్కన ఎవరున్నారు, ఇంకెవరో ఉన్నారు, నాకు గుర్తురాదు ఆ సినిమా ఎక్కడదో, ఏ సినిమా ఇప్పుడు చేసి ఉంటే ఆ ముమ్మరంలో మేజర్ ఫిల్మ్స్ కొన్ని జ్ఞాపకం ఉంటుంది, సుందరకాండ జ్ఞాపకం ఉంటుంది, ఇంకేదో పిక్చర్ సార్. పర్సనల్గా కూడా మీరు ఒకప్పుడు, నాట్ దట్ ఐఎమ్ అగైన్స్ట్ ఫిల్మ్ యాక్టింగ్, ఐ ఎంజాయ్ ఫిల్మ్ యాక్టింగ్, ఐ లైక్ ఇట్. జీవితంలో మనకి సక్సెస్ ఇచ్చే ఏదైనా సరే మన ఎందుకు ఆనందపరచదు? ఆనందపరుస్తుంది. ఈవెన్చువల్లీ అది కదా ముఖ్యం. సార్ అంటే గతంలో మీరు బాగా ఒపీనియేటెడ్గా ఉండేవారని నేను విన్నాను, ఇది నిజమేనా? అంటే ఒక పర్టిక్యులర్ విషయం మీద కానీ, లేకపోతే ఆడవాళ్ళ మీద, మగవాళ్ళ మీద, లేకపోతే కుటుంబం అంటే ఇలా ఉండాలి, ఆడవాళ్ళంటే ఇలా ఉండాలి, మగవాళ్ళంటే ఇలా ఉండాలి. యూ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అబౌట్ హౌ పీపుల్ షుడ్ డ్రెస్, what they should wear, how they should behave. It is because very simple, దీనికి కారణం అది రైటు. ఎందుకంటే నేను లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోంచి వచ్చా. మై ఎక్స్పోజర్ ఎసెన్షియల్లీ బిలాంగ్ టు ది లోవర్ మిడిల్ క్లాస్. నీకు అర్థమైందా? నువ్వు నమ్ముతే ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ బిఎస్సి ఆనర్స్ చదువుకునేదాకా నా క్లాస్లో నాతో చదువుకుంటున్న ఆడపిల్లలతో నేను మాట్లాడలేదు. నువ్వు నమ్ముతావా? ఇవాళ వ్యాలంటైన్ డేలో వీళ్ళ మొహం మీద వాళ్ళు, వాళ్ళ మొహం మీద వీళ్ళు రంగులు వేసుకొని వీళ్ళిద్దరూ కలిసి సినిమాలకు వెళ్ళి, వీళ్ళిద్దరూ కలిసి కాఫీలు తాగి, వీళ్ళిద్దరూ కలిసి ఇంకోటి చేసి, ఐ నెవర్ ఎవర్ ఈవెన్ డ్రెమ్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఒక 35 ఏళ్ల తర్వాత నేను, మా ఆవిడ, నా పిల్లలు తిరుపతి భీమాస్లో కాఫీ తాగుతూ ఉంటే చీకటిలోంచి ఒక ఆవిడ ఇలా వచ్చినది నిలబడింది. మారుతిరావు, నేను ఎవరో పోల్చారా మీరు, మీ పేరు పద్మిని కుమార్ కదా అన్న. నా క్లాస్మేట్. అవునండి అండి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆవిడ తన కొడుకుని పరిచయం చేసింది, నేను నా కొడుకుని పరిచయం చేసాం, అది మీ ఇద్దరం కలవడం.
ఇట్ వాజ్ కన్వెన్షనల్ హౌస్ హోల్డ్స్ ఇవి, ఓకే. కన్వెన్షనల్ థింకింగ్, కన్వెన్షనల్ లెవెల్లో పెరిగిన వాళ్ళం. ఇప్పటికి Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.